అందరూ కూడా వేదిక వద్దకు వస్తానికి కోరుచున్నామండి. సభ ప్రారంభమవుతుంది. దయచేసి సిబ్బంది అందరూ కూడా వేదిక వస్తానికి కోరుచున్నాము. సభకు నమస్కారం. వేదిక రాణించిన పీడీ గారికి, ఎంపీ గారికి, మరియు ఎండిఓ గారికి, సోషల్ ఎడిటర్ తరఫు వచ్చిన ఎస్ఆర్పి గారికి, మరియు ఇక్కడ ఆసనమైన డిఆర్పీలు, ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ మరియు మండల అధికారులు అందరికి కూడా ఈ 16వ సోషల్ ఆడిట్ పబ్లిక్ హీరింగ్కి మీకు స్వాగతం పలుకుతా ఉన్నాము. మరి ఈ సంవత్సరం 23-24కి జరిగిన పనుల మీద మనకి గత 12 రోజులుగా ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. వాటికి సంబంధించిన నివేదికలు ఈ సభలో చదువుతారు కనుక వాటన్నిటికి కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకుంటూ పని చేసుకుంటూ వస్తూ ఉన్నాము. తెలియచేసిన కొన్ని పనులు మరి వాళ్ళు గుర్తించి అవి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం వాటిని ఇప్పుడు చదివినిపిస్తారు కనుక మరి అందరూ దీని మీద దృష్టి కేంద్రీకరించాలని కోరుకుంటూ ఉపాధి పథకంలో భాగంగా మన కొల్లిపర మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఇచ్చేసినటువంటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ గారికి, అలాగే మన మండలం ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే మన సిబ్బంది అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలండి. ఉపాధి హామీ పథకంలో భాగంగా మన మండలంలో చూసుకున్నట్లయితే ఉపాధి హామీ ద్వారా 1503 పనులు చేయడం జరిగింది. దీనికి గాను 5,19,58,643 రూపాయలు ఖర్చు చేయగా పంచాయతీరాజ్ నుంచి 20 పనులు చేయడం జరిగింది. దీనికి గాను ఒక్కోటి 61,97,546 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 42 పనులకు గాను 1,78,254 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఉపాధి హామీ ద్వారా నిధుల ద్వారా చూసుకున్నట్లయితే 1,565 పనులకు గాను 6,83,34,443 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్ అంతా కూడా తీసుకొని మనం ఆడిట్ నిమిత్తం మండలానికి 12వ తారీఖున రావడం జరిగింది. 12వ తారీఖున 13వ తారీఖున కూడా ఉండి రికార్డ్ అంతా కూడా తీసుకొని 15వ తారీఖు నుంచి గ్రామాలకు వెళ్ళడం జరిగింది. 15వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా గ్రామాల్లోనే ఉండి తనిఖీ నిర్వహించి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభల అనంతరం కూడా ఈరోజు మండల ప్రజావేదిక అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సామాజిక తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పారదర్శకత పెంపొందించడం, జవాబుదారీతనం, అలాగే ప్రజల భాగస్వామ్యం పెంపొందించడం. ఈ అంశాల్లో గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ప్రజలను అవేర్నెస్ చేసి ఆ యొక్క సామాజిక తనిఖీలో పనిచేసినటువంటి పనులను కానీ, అలాగే వేతనాలు సక్రమంగా వేతనదారులకు అందేయలేదనే అంశాల మీద తనిఖీని నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీ నివేదికని ఈరోజు గ్రామ పంచాయతీ వారీగా చదివినిపించడం జరుగుతుంది. అదే మాదిరిగా సామాజిక భద్రతా పెన్షన్స్ కూడా మనం తనిఖీ చేయడం జరిగింది. మండలంలో చూసుకుంటే 9,800 మంది సామాజిక భద్రతా పెన్షన్స్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన 20 గ్రామ పంచాయతీలను కూడా పేరు పేరున లబ్ధిదారులందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ అనంతరం కూడా గ్రామ సభలో వాటి విషయాలన్నింటినీ కూడా చర్చించి ఆ నివేదికను కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎస్ఎస్పి ప్రిసైడింగ్ ఆఫీసర్గా కిషోర్ గారు రావడం జరుగుతుంది. సార్ కొద్దిగా ఆంధ్రవేలో వస్తున్నారు. అలాగే మనకి మేడం గారు కూడా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ గారు కూడా ఆంధ్రవేలో వస్తున్నారండి. అలాగే అంబుడ్స్మ్యాన్ గారు, అలాగే క్యూసీ నుంచి కూడా క్యూసీ గారు కూడా వస్తున్నారు. సో వాళ్ళు వచ్చాక ఆశీనులు అవుతారు. ముందుగా అన్నవరం గ్రామ పంచాయతీ మేడం గారు అన్నవరం స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే అన్నవరం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు వస్తారని కోరుచున్నామండి. ఎవరైతే మంచి నివేదిక అన్నవరం గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం ద్వారా 32 పనులు అనేది చేయడం జరిగిందండి. వీటి నిమిత్తం వేతనాల పరంగా 18,99,170 రూపాయలు, అదేవిధంగా మెటీరియల్ పరంగా 13,000, మొత్తం 19,12,170 రూపాయలకు వచ్చేసారు. అదేవిధంగా పంచాయతీరాజ్ పరంగా ఒక పని అనేది చేయడం జరిగిందండి. దీని నిమిత్తం మెటీరియల్ పరంగా 2,68,468 రూపాయలకు వచ్చేసారు. మొత్తం 33 పనులకు గాను 18,99,170 రూపాయలు వేతనాల పరంగా, మెటీరియల్ పరంగా 2,81,468 రూపాయలు, మొత్తంగా 21,80,638 రూపాయలు అనేది వచ్చేసారండి. రెండవ అంశం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి
అబ్జర్వర్ అనేది అటెండ్ కావడం జరిగిందండి. 3వ అంశం ఉపాధి 11 ద్వారా 32 పనులు అనేది చేశారు. ముఖ్యంగా ఇక్కడ పంట కాలువలు మరియు హౌసింగ్ పనులు అనేది చేయడం జరిగిందండి. 4వ అంశం ఏదైతే పంట కాలువలు ఉన్నాయో పంట కాలువలు అనేది కొలతలు తీయడం జరిగింది. హౌసింగ్ పనులు కూడా పరిశీలించడం జరిగిందండి. 5వ అంశం ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 363 అనేది జాబ్ కార్డులు అనేది మంజూరు చేశారు. వాటిలో యాక్టివ్ అనేది 339, పనిచేసిన కుటుంబాలు 303 కుటుంబాలుగా గుర్తించామండి. 6వ అంశంగా ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ కుటుంబాలు 87 గాను 81 మంది పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఓసీ మరియు బీసీ కుటుంబాలు అనేది 273 జాబ్ కార్డులకు గాను 222 కుటుంబాల వారు అనేది పనిచేశారండి. ఏపీఓ గారు ఈసీ కబురు పెట్టలేదా? రామ్ కుమార్ అంట కదా. 11వ అంశం అండి, మనకి మాస్టర్ వెరిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ద్వారా జరుగుతుందండి. మాన్యువల్గా అనేది సంతకాలు అనేది పెట్టలేదండి. 12వ అంశం 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించడం జరుగుతున్నారండి. 13 రోజ్గార్ దివాస్ కూడా నిర్వహిస్తున్నారు మేడం. 14 అండి ఎంబుక్ జిరాక్స్ తప్ప మిగతావన్నీ కూడా వర్క్ ఫైల్ నందు చర్చ చేయడం జరిగింది. 15 మేడం నేమ్ బోర్డుకి సంబంధించి కూడా 4 పనులు పెట్టారండి. 16 మేడం ఇక్కడ రోడ్ సైడ్ ప్లాంటేషన్ అనేది 3 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించాము. 400 అండి, 400 పెడితే 197 ఉన్నాయి, 203 చనిపోయాయి. నెక్స్ట్ 17 మేడం కారుమంచి సాంబయ్య. లేదులేండి మిగతా జాతులకు చేయలేదు మేడం. పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వచ్చి మీటింగ్లో కూర్చోండి. ఆఫీస్లో కాదు, మీటింగ్లోకి రండి అందరూ. వారు అంటే 22 రోజులు పనిచేస్తున్నారు. 8 రోజులకు సంబంధించి హాజరు కొట్టివేశారు. దానివల్ల వేతనం అనేది నష్టపోయినట్లుగా గుర్తించాము. అయితే మేటు హాజరయ్యి మనకి గ్రామ సభలో చెప్పారు మేడం. మేటు వచ్చిందండి, మేటు హాజరయ్యారు మేడం. 8 రోజులకు సంబంధించి వాళ్ళు అంటే అంటే నెక్స్ట్ వారం అనేది పేమెంట్ చేశారండి మేడం. 8 రోజులకి మేట్ చెప్పారు. వేసగర్స్ అయితే మనకు హాజరు కాలేదు. అంటే అది ఎన్ఐసి లింక్ కాలేదు మేడం. అదే వర్క్ లో ఎన్ఐసి లింక్ చేసి మనం ట్రైనింగ్ పేరెంట్ ఉంది మేడం. నెక్స్ట్ ఒక రోజు మేడం అది కూడా సేమ్.
అంటే 6 రోజులు చేస్తే ఒక రోజుకి హాజరు కొట్టేశారు మేడం. అంటే ఫస్ట్ ప్రజెంట్ అని వేసారు, తర్వాత హాజరు కొట్టేయడం వల్ల ఒక రోజు లాస్ అయిపోయినట్లుగా మేము రికార్డ్ నెంబర్ గుర్తించాం మేడం. అయితే అది పేమెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చి మీటింగ్లో కూర్చోండి, ఆఫీస్లో కాదు. ఇరవై సచివాలయం వర్క్ రావడం జరిగింది మేడం. ఇక్కడ ఈ పని అనేది కొలతలు తీయడం జరిగింది, కొలతలు రికార్డు ప్రకారం ఉన్నాయి మేడం. ఈ గ్రామ పంచాయతీ కృష్ణ అనేది అవతలకి వెళ్ళాలి మేడం. అక్కడ వర్కులు అనేది సెల్ఫ్ అనేది లేదు. మనకి ఇప్పుడు ఆడిట్కి వచ్చింది మాత్రం 13 వర్కులు రావడం జరిగింది మేడం. దాంట్లో 2 వర్కులు పంట కాలువలు చేశారు. మనకి రోజుగారి దివాస్ కానీ 7 రిజిస్టర్లు కానీ ఏమి నిర్వహించడం లేదు మేడం. అన్నవరపురం గ్రామ పంచాయతీ నివేదిక అండి. ఈ గ్రామంలో మొత్తం 13 పనులు అనేది చేయడం జరిగింది. వాటి నిమిత్తం 99,311 రూపాయలు మాత్రమే వచ్చేసారండి. అబ్జర్వ్ అనేది హాజరు కాలేదు మేడం. ఈ 13 పనులు కూడా సంబంధించి 2 పంట కాలంలో మిగిలినవి హౌసింగ్ పనులు మేడం. హౌసింగ్ పనులకు సంబంధించి పనులు రికార్డు ప్రకారం ఉన్నాయి. తర్వాత 5 అండి, ఈ గ్రామంలో మొత్తం 213 జాబ్ కార్డులే ఉన్నాయి. అయితే యాక్టివ్ కార్డులు 130. అయితే మన ఆడిట్ కాలంలో పనిచేసిన కార్డు మాత్రం 38 మేడం. ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ కుటుంబాలు 175, 175 గాను 36 కుటుంబాలు అనేది పనిచేయండి. అంతే మేడం, 97 అనమాట. అంటే హౌసింగ్తో కలిపి అవును. అంటే పంచిపాటి రాణి అనేవి అండి 2 రోజులు పంచి పదహారు మేడం. పంచిపాటి రాణి అనేవి 2 రోజులు పనిచేశారు మేడం. అయితే ఒక రోజు మాత్రమే పేమెంట్ వెళ్ళింది, ఒక రోజు నష్టపోయారు మేడం. అయితే రాలేదు మేడం. పంచాయతీ వాళ్ళు ఆటని కూడా మీ దగ్గర పంచాయతీ వాళ్ళు పాట పెట్టుకోవడానికి ఏంటి గవర్నమెంట్ ల్యాండ్లో పంచాయతీ వాళ్ళు కాలువలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ కాలువలు ఇరిగేషన్ పంచాయతీ పాట ఎందుకు పడుతుంది లాభానికి పడుతుంది పంచాయతీ పనిచేయడానికి ఒక సోర్స్ కింద వాళ్ళు పెట్టుకున్నారు మీరు సోర్స్ కింద కూలోళ్ళు పని చేసుకోవడానికి పని చేయించడానికి మీరు సోర్స్ వచ్చింది కూడా ఆడిట్లో గ్రామ పంచాయతీ నివేదిక అండి. ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి పడుకున్నారా మొత్తం 287 పనులు చేయడం జరిగిందండి. వేతనాల పరంగా 9,869,069 రూపాయలు అనేది వచ్చేసారు. మెటీరియల్ పరంగా 5,62,000 మొత్తం 1,70,000 చేశారండి. మెటీరియల్ మరియు వేతనాల పరంగా 1,71,183 రూపాయలు. పంచాయతీరాజ్ పరంగా 4 పనులు చేశారండి. వాటికి గాను 46,529,000 రూపాయలు. హౌసింగ్ నిమిత్తం 29 స్ట్రక్ ఫిట్స్ అనేది తీయడం జరిగింది. వాటి నిమిత్తం 1,72,004 రూపాయలు.
మొత్తంగా ఈ గ్రామ పంచాయతీలో 320 పనులకు గాను 1,48,43,700 రూపాయలు అనేది వచ్చేసారండి. అబ్జర్వర్ అనేది హాజరు కాలేదు మేడం. అదేవిధంగా ఉపగ్రహం పథకంగా మేజర్గా 234 హౌసింగ్ పనులు మేడం. అదేవిధంగా పంట కాలువలు మరియు మనకి బ్లాక్ ప్లాంటేషన్ మరియు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ పనులు ఇక్కడ రావడం జరిగింది. 5వ అంశం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 1782 జాబ్ కార్డులు ఉంటే యాక్టివ్ కార్డులు 1205. వాటిలో పనిచేసిన కుటుంబాలు 918 కుటుంబాలు అనేది పనిచేయడం జరిగిందండి. 6వ అంశం ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ కుటుంబాలు 766 కుటుంబాలకు గాను 447 కుటుంబాలు అనేది పనిచేశారు. ఎస్టీ 37 కుటుంబాలకు గాను 34 కుటుంబాలు అనేది పనిచేయడం జరిగిందండి. ఓసీ మరియు బీసీ కుటుంబాలు 826 కుటుంబాలకు గాను 440 కుటుంబాలు అనేది పనిచేశారు. మొత్తం 1629 జాబ్ కార్డులకు గాను 918 కుటుంబాలు అనేది పనిచేశారండి. వాటిలో 4 కుటుంబాలు అనేది 100 రోజుల పని అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. డిమాండ్ క్యాప్చర్ అనేది నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు మేడం. మేడం అదేవిధంగా పని వద్ద సౌకర్యాలు కల్పించమని తెలియజేశారు. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో మనకి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేసిన పనులు 10 మేడం. తర్వాత మాన్యువల్గా మాస్టర్ ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కానీ మాన్యువల్ అనేది జరగడం లేదండి. 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రోజ్గార్ దివాస్ కూడా నిర్వహిస్తున్నారు మేడం. వర్క్పేల్కి సంబంధించి ఎంబుక్ మినహా మిగతా అన్నీ కూడా పెట్టడం జరిగిందండి. మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన మొక్కలు చనిపోయినట్లు గుర్తించాం మేడం. అంటే మన ఫిట్టింగ్ ఇచ్చింది మేడం 130 అండి. 87 అనేది చనిపోయింది. 43 ఉన్నాయి, 87 చనిపోయింది. మొక్కలైతే నాటించాను.
కొన్ని వినాయక పేమెంట్ అవ్వలేదు. పేమెంట్ అయితే పేమెంట్ అవ్వలేదు. 260 రూపాయలు. తర్వాత ప్రసాదరావు అని అతను మేడం 5 రోజులు పనిచేశారు. అయితే మస్టర్నందు మొదట ప్రజెంట్ అని వేశారు, ఆబ్సెంట్ అని వేశారు, తర్వాత ప్రజెంట్ వేసి పేమెంట్ చేయడం జరిగిందండి. అయితే వాస్తవంగా వాళ్ళు పనిచేశారు, మేట్లు పొరపాటున కొట్టివేశారని తెలిపారు మేడం మనకి గ్రామ సభలో. గ్రామ సభకి అయితే రాలేదు మేడం, అది వేసాక రాలేదు. అంటే వీరశేఖర్ హాస్పిటల్లో ఉన్నారు. పోయింది కాదు ఆప్షన్ చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్కే పోతుంది, చేసినప్పుడు వాళ్ళ అకౌంట్ పోతుంది. ప్రాబ్లం అది కాదు కదా. ఫస్ట్ పంచాయతీరాజ్ పనులకు సంబంధించి 4 పనులు చేయడం జరిగింది మేడం. 4 పనులు కూడా ఫలితాలు తీయడం జరిగింది, రికార్డు ప్రకారం ఉన్నాయి. 24 మేడం. హౌసింగ్ పనులకు సంబంధించి 29 సూప్ ఫీట్లు అనేది వేరే పనులు ఉన్నాయా? లేదు. జాబ్ కార్డ్స్ మాత్రం అప్డేషన్ ఒక 80% వరకు జాబ్ కార్డ్ అప్డేషన్ జరుగుతుంది మేడం. ఇక్కడ ఒక 29 కార్డులే నింపలేదు, కానీ మిగిలిన కార్డులన్నీ కూడా నింపడం జరిగింది. అంటే వేరేగా బుక్ కూడా పెట్టి నింపారు. 9 పని వద్ద సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది మేడం. తర్వాత ఈసీ గారు అనేది 20 పనులకు చెక్ మెజర్మెంట్ చేశారండి. నెక్స్ట్ మాస్టర్ ఎడ్యుకేషన్ సంబంధించి మాన్యువల్గా జరగడం లేదు మేడం, ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. 12వ అంశం 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహిస్తున్నారు. 13 మేడం రోజుగార్ దివస్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. 14 ఎంబుక్ జిరాక్స్ 20 పనులు మేడం. ఎంబుక్ జిరాక్స్ మినహా మిగతా అన్నీ కూడా జడ్జ్ చేయడం జరిగింది మేడం. వర్క్ ఫైలు అంటే మాన్యువల్ ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు, కానీ మన సంతకాలు రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు మేడం. బోర్డులు వేసారండి. పని అనేది జావులూరు పాలెంలో ఉన్నది మేడం. అయితే రెవెన్యూ ఓటే కావడం వల్ల ఇక్కడ వర్క్ ఐడి వేయడం జరిగిందని మన గ్రామ సభలో చెప్పారు మేడం. వర్క్ అయితే ఉంది మేడం. అంటే దావులూరు పాలెంలో వర్క్ మేడం.
కానీ ఇక్కడ దావులూరులో దావులూరు పాలెం మేడం. దావులూరు ఒకే అవడం వల్ల వేరే వేరే పంచాయతీ మేడం. వర్క్ అవుతుంది మేడం. మనం అంటే నాన్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ కూడా చూపించాం. అంటే పేమెంట్ అంతా అంటే వర్క్ అనేది యాక్చువల్గా మ్యాండేట్స్ అనేది ఇతనికి వస్తుంది. అంటే మ్యాండేట్స్ అనేది ఇతనికి వస్తాయి, వర్క్ అనేది వేరే విలేజ్ మేడం. రోజు మేడం బేతాల రవిచంద్ర ఇతను 10 రోజులు పనిచేసినట్టు ఉంది మేడం. అయితే ఎన్పిసిఐ లింక్ అవ్వడం వల్ల పేమెంట్ అవ్వలేదంటండి. నెక్స్ట్ వారం పేమెంట్ చేశారని మన గ్రామ సభలో చెప్పారు. అయితే గ్రామ సభలో ఇద్దరికి 500 అనేది ఇప్పించడం జరిగింది. ఇద్దరు అయితే గ్రామ సభకి హాజరు కలదు మేడం. అంటే 1000 రూపాయలు 500 గ్రామ సభలు ఇచ్చారు మేడం. ఇద్దరు అయితే గ్రామ సభకు రాలేదు, వాళ్ళకి ఇవ్వాలి. ఇంకో 500 ఇవ్వాలి. ఫోటో ఉంది మేడం, ఫోటో తీసుకున్నాను. అందుకని దాంట్లోనే అబ్జర్వర్తో అక్కడ బ్యాగ్ తీసుకున్నాను. ఎస్ఎస్పి సంబంధించి సార్ వస్తూ ఉన్నారు, అదే తర్వాత చేద్దామండి. అలాగే గంతులూరు గ్రామ పంచాయతీ అండి. అరవై 66 పనులకు గాను 45,80,987 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. రెండో అంశం వచ్చేసి స్వతంత్ర పరిశీలకుల వారు హాజరు కాలేదు. మూడో అంశం వచ్చేసి జరిగినటువంటి పనుల ఖర్చుల వివరాలు. నాలుగో అంశం వచ్చేసి ఇక్కడ పీడీ ఛానల్స్ రూరల్ హౌసింగ్ పనులు జరిగినాయి మేడం. ఐదో అంశం వచ్చేసి 295 జాబ్ కార్డులు పనిచేస్తే 288 జాబ్ కార్డులు వారిని కలవటం జరిగింది. ఆరో అంశం వచ్చేసి ఇక్కడ కులాల వారీగా పనిచేసినటువంటి జాబ్ కార్డు వివరాలు మేడం. నిర్వహించడం లేదు మేడం. ఎనిమిదో అంశం వచ్చేసి 33 జాబ్ కార్డులు ఎందుకు వివరాలు నింపలేదు.
9వ అంశం వచ్చేసి పని వద్ద సౌకర్యాలు అడగటం జరిగింది మేడం. పదవ అంశం ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 11వ అంశం వచ్చేసి ఏపీఓ గారు సంతకాలు చేయడం జరుగుతుంది. రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు మేడం. పద్నాలుగు అంశం వచ్చేసి ఎంబుక్ జిరాక్స్ ఏర్పాటు చేయలేదు మేడం. పదిహేను అంశం వచ్చేసి 50 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు మేడం. పదహారు అంశం మేడం 8 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు మేడం. ఇది పనులు ఎప్పుడు ఏమి ఒకరోజు పని చేస్తే రోజుల మొత్తంలో 2 రోజులుగా నమోదు చేయటం వల్ల ఒకరోజు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది మేడం. పద్దెనిమిది అంశం మేడం దర్శి అన్నమ్మానికి సంబంధించి ఒకరోజు హాజరు వేయకుండా రోజుల మొత్తంలో 1 నమోదు చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. హాజరు లేదు మేడం ఒకరోజు. తర్వాత 20 అంశం కూడా సేమ్ మేడం. హలో, ఈ ఇష్యూలో బేసిక్ హర్సెల్ఫ్ యాక్సెప్టింగ్ నేను లేట్గా వచ్చాను, డబ్బులు తీసుకున్నాను అనేది. నువ్వు డబ్బులు ఇచ్చింది వాస్తవం అనేది వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు బేసికర్ కూడా ఏం యాక్సెప్ట్ చేస్తుంది, నేను లేట్గా వచ్చాను అని చెప్తుంది. సో ఇలాంటిది వీ కెనాట్ ఎంకరేజ్ ఎట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఒకరు లేట్గా వస్తే డబ్బులు ఇస్తే రేపొద్దున అందరూ కూడా లేట్గా వచ్చామని అంటారు.
మీరు పాయింట్ అర్థం చేసుకోండి. వేసీకర్ సంతకం పెట్టారు, గ్రామ సభలో సంతకం పెట్టారు. గ్రామ సభలో సంతకం దేనికి వర్కౌట్ అవుతుంది? మొక్కలు నాటారు అంటే తిరిగి మొక్కలు చూపించడానికి, మస్టర్ వెరిఫికేషన్స్ తీసుకోలేదు అన్నప్పుడు తీసుకోవడానికి, దానికి గ్రామ సభకి ఎంటిటీ ఉంటుంది. ఇక్కడ గ్రామ సభ ఆధారంగానే వేసీకర్ చెప్తుంది నేను లేటుగా వచ్చాను. వీ కెనాట్ ఎంకరేజ్. లేట్గా వస్తే ఇంక అందరూ కూడా ఒకరిని లేట్గా ఎంకరేజ్ చేస్తే అందరూ కూడా లేట్గానే. ఈ గ్రామ సమాచారం ఎంత మేడం? 4వ అంశం వచ్చేసి కొలిచిన పనుల వివరాలు మేడం. 5వ అంశం వచ్చేసి 218 జాబ్ కార్డ్స్ 213 మందిని కలవడం జరిగింది మేడం. 6వ అంశం వచ్చేసి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డ్స్ వివరాలు మేడం. 7వ అంశం వచ్చేసి నో డిమాండ్ నిర్వహించడం లేదు మేడం. 8వ అంశం వచ్చేసి ఎనిమిదవ అంశం వచ్చేసి 32 జాబ్ కార్డులు ఎందుకు వివరాలు నమోదు చేయలేదు మేడం. వచ్చేసి 6 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు మేడం. చేశాను. 6 సంబంధించి ఒకరోజు పనికి రాకుండానే పేమెంట్ చేశారు మేడం. ఎఫ్ఐ గారు అమౌంట్ రికవరీ చేస్తానని చెప్పేసి గ్రామ సభలో తెలిపారు మేడం. పద్దెనిమిది అంశం కూడా సేమ్ మేడం. 19వ అంశం కూడా సేమ్ మేడం. ఒక్కొక్క రోజు అట్లా వెళ్ళిపోయింది మేడం, రికవరీ చేస్తున్నాను. 20వ అంశం కూడా సేమ్ మేడం.
కూడా 75% సర్వైవింగ్ ఉన్నారు. అయితే గేదెలు కాస్త పెద్దగానే కట్టేటట్టున్నారు. అక్కడికి నాట్యంగానే ఉండవేమనే డౌట్ పడుతుంది. అది ఊరికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది మేడం. ఆ చెరువు కూడా ఊళ్ళో చెరువు అయితే బాగుండేది మేడం. ఊరికి వచ్చింది వాకింగ్ చెప్తున్నాను మేడం. ఇప్పుడు వచ్చాక కూడా దాంట్లో బ్లాక్ చెప్తున్నారు మేడం. ఊరికి వచ్చింది లేదు మేడం. రీచార్జ్ చేసేస్తాను 1 వీక్. మేడం 1 వీక్లో రీచార్జ్ చేసేస్తాను. 1 వీక్ 18వ అంశం వచ్చేసి మేడం, పి గోపయ్య, వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క రోజు పనికి వచ్చినట్లుగా ముందు హాజరేశారు మేడం. తర్వాత హాజరును దిద్దివేయటం వల్ల వాళ్ళు ఒక్కొక్క రోజు నష్టపోయారు మేడం. రికవరీ చేయడానికి అమౌంట్ పోలేదు. రికవరీ బ్యాక్లు వేసుకుంటే 2 కాకపోతే జాగ్రత్తగా జరిగినాయి 10 పనులు. అవును మేడం. ఊళ్ళో గ్రామ సభ పెట్టి మాకు పనులు అవసరం లేదు ఎన్ఆర్జీ అంటే మాకు వేరే పనులు ఉన్నాయి.
బొమ్మవారిపాలెం వచ్చేసి మొదటి అంశం మేడం 13 పనులకు గాను 1,70,624 ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం వచ్చేసి స్వతంత్ర పరిశీలకుల వారు హాజరు కాలేదు. మూడో అంశం వచ్చేసి ఇక్కడ రూరల్ హౌసింగ్ పనులు చేయడం జరిగింది. నాలుగో అంశం వచ్చేసి జరిగినటువంటి పనుల వివరాలు. ఐదో అంశం వచ్చేసి ఇక్కడ 38 జాబ్ కార్డుల వారు పనిచేయడం జరిగింది. ఆరో అంశం వచ్చేసి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డ్స్ వివరాలు. ఏడో అంశం వచ్చేసి నో డిమాండ్ నిర్వహించడం లేదు. ఎనిమిదో అంశం వచ్చేసి 8 జాబ్ కార్డులకు సంబంధించి వివరాలు నింపలేదు. తొమ్మిదో అంశం వచ్చేసి పని వద్ద సౌకర్యాలు అడగడం జరుగుతుంది. 10వ అంశం వచ్చేసి ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 11వ అంశం వచ్చేసి ఏపీఓ మస్టన్ సంతకాలు చేయడం జరుగుతుంది. 12వ అంశం వచ్చేసి 7 రిజిస్ట్రేషన్ నిర్వహించారు. 13వ అంశం వచ్చేసి రోజ్గార్ దివస్ నిర్వహించడం జరుగుతుంది. 14వ అంశం వచ్చేసి ఎంబుక్ జిరాక్స్ అనేది ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా రూరల్ హౌసింగ్ సంబంధించిన ఫొటోస్ కూడా ఏర్పాటు చేయలేదు మేడం. బొమ్మవారిపాలెం మేడం. తర్వాత 16వ అంశం మేడం. 16వ అంశం వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఒక మొక్కన అంటే అక్కడ నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం కోసం ఒక మొక్క నాటినట్టుగా రికార్డ్ చేయడం జరిగింది మేడం. ఆ పని ప్రదేశం అందులో మొక్క లేదు మేడం. తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి ఒక వర్క్ రావడం జరిగింది మేడం. కొలతలు రికార్డు ప్రకారం సరిపోయినాయి మేడం. ఖర్చుల వివరాలు. పన్ను మొత్తం 190 చేయడం జరిగింది. అందుకను 37,65,337 వేతనాలకు గాను మెటీరియల్కి సంబంధించి 1,39,964 మొత్తం 39,05,301 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి స్వతంత్ర పరిశీలకులు హాజరు కావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం పనుల వివరాలండి. ఈ గ్రామ పంచాయతీలో పంట కాలంలో కొలతలు తీయడం జరిగింది.
ఈ గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ నిర్వహించిన జాబ్ కార్డుల వివరాలు. 6వ అంశం ఈ జాబ్ కార్డులో కేటగిరీ వైజ్గా జాబ్ కార్డు వివరాలు. 7వ అంశం ఉంది డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించలేదు. 8 జాబ్ కార్డు వివరాలు. 14 మంది వేతనదారులకు సంబంధించి ఈ జాబ్ కార్డులో వేతనాలు నింపలేదు. 9 పనివర్త సౌకర్యాలు అడగడం జరిగింది. 10 ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 11 మస్ట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 7 రిజిస్టర్స్ పూర్తి వివరాలతో నింపడం జరుగుతుంది. 13వ అంశం అండి రోజుగార్ దివాస్ నిర్వహిస్తున్నారు. ఎంబుక్ వర్క్కి సంబంధించి ఎంబుక్ ఇవ్వలేదండి, జెరాక్స్ పెట్టలేదు, సారీ. తర్వాత 43 పనులకు సంబంధించి 35 పనులకు నేమ్ బోర్డులు పేమెంట్ చేయడం జరిగింది. అయితే పని ప్రదర్శనలో 7 పనులకు పని ప్రదర్శన నందు నేమ్ బోర్డులు లేవండి. 15వ అంశం అంశం ఉంది. యేసుపదం, యేసోబు, సీతాకుమారి అనే వీరు మస్టర్ నందు 6 రోజులు పనిచేయగా వీరికి 5 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం వల్ల 1200 రూపాయలు కూలీ వేతనం నష్టపోవడం జరిగింది. ఈ డబ్బులు గ్రామ సభలో రికార్డు చేయించడం జరిగింది. మేడం వాళ్ళకి గ్రామ సభలో మొత్తం 39 పనులు చేయడం జరిగింది. అందుకు 20,50,695 వేతనాలకు గాను మెటీరియల్ వచ్చేసి 38,500, మొత్తం 20,89,190 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2వ విషయం గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. 3వ విషయం పనుల ఖర్చుల వివరాలు. 4వ విషయం పనులు కొలిచిన వివరాలు. 5 ఈ గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ బృందంలో 6 మందిని అందుబాటులో లేని కారణంగా తనిఖీ చెట్టుకు వేలు కాలేదు. 6వ అంశం అండి కేటగిరీ వైజ్గా జాబ్ కార్డు వివరాలు. 7 పని కొరకు దివాసం నిర్వహిస్తున్నారు, రసీదులు ఇవ్వడం లేదు. డిమాండ్ కల్పిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. జాబ్ కార్డుల వివరాలు 8వ అంశము. 9 పనులతో సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు. 10 39 పనులు వివరాలండి. 11 మస్ట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 12 7 రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు, రోజుగార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది. 14 ఎంబుక్ జిరాక్స్ ఇవ్వలేదు. 15 5 పనులకు సంబంధించి పని ప్రదేశంలో నేమ్ బోర్డులు లేవండి. రహేలమ్మ, అన్నమ్మ, నవనీతం అనే ముగ్గురికి మస్టర్ నందు ముందుగా ఆబ్సెంట్ వేసి ఆ ఆబ్సెంట్ను ప్రజెంట్ చేయడం వలన 780 రూపాయలు వీళ్ళకి అదనంగా వెళ్ళినది మేడం. 18 కూడా సేమ్ ఇస్తుంది మేడం.
మాస్టర్ నందు ముందుగా ఆబ్సెంట్ చేయడం జరిగింది మేడం. తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేసి అటెండెన్స్ దిద్దు వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. 17, 18 సేమ్ ఇష్యూ మేడం. 19 పంచాయతీరాజ్ పనులకు సంబంధించిన వర్కులు మేడం. 552 రూపాయల వేతనాలకు గాను మెటీరియల్ రూపంలో 42,100 మొత్తం 20,49,652 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం అండి, గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. మూడో అంశం పనుల వివరాలు. 4 కొలిచిన పనుల వివరాలు. 5 జాబ్ కార్డుల వివరాలు. 7 పని కొరకు దరఖాస్తు నిర్వహిస్తున్నారు. 8 జాబ్ కార్డుల వివరాలు. 9 పని వద్ద సౌకర్యాలు కల్పించాలని తెలియజేయడం జరిగింది. 10 ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 11 మస్టర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 12 అంశం అండి, సౌండ్ రిజిస్టర్స్ పూర్తి వివరాలతో రాయడం జరుగుతుంది. 13 అంశం రోజుగార్ దివాస్ నిర్వహిస్తున్నారు. 14 అంశం వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. ఎంబుక్ జిరాక్స్ ఇవ్వలేదు. 15 5 పనులకు సంబంధించి నేమ్ బోర్డుల పని ప్రదర్శనలు లేవండి. అందుకను 1,82,960 రూపాయలు వేజ్కి, మెటీరియల్కి సంబంధించి 26,348 మొత్తం 2,09,315 రూపాయలు ఖర్చు చేయడం. ఈ పంచాయతీలో 172 పనులకు సంబంధించి 50,48,522 రూపాయలు ఖర్చు పెట్టారండి. 2 పాయింట్ అండి, స్వతంత్ర పరిచయాలు హాజరు కాలేదండి. 3 పాయింట్ అండి, వేతనాల రూపంలో 49,40,000, మెటీరియల్ రూపంలో 1,07,700, మొత్తం 50,48,522 రూపాయలు ఖర్చు చేశారండి. 4 అంశం అండి, కొలిచిన పనుల వివరాలండి. 5 అంశం అండి, జాబ్ కార్డుల యొక్క వివరాలండి. 545 కుటుంబాల వారు పనిచేశారు. 541 కుటుంబాల వారిని కలిసామండి. 4 కుటుంబాల వారు అందుబాటులో లేదని కలవలేదండి. 6 పాయింట్ అండి, ఈ గ్రామ పంచాయతీ నుండి ఎస్సీ కుటుంబాలు 199 కుటుంబాలు ఈ జాబ్ కార్డులు ఉంటే 150 కుటుంబాలకు పని కల్పించారండి. ఇతరులు 597 కుటుంబాలకు 397 కుటుంబాలు పని కల్పించారండి. 100 రోజులు 34 కుటుంబాలకి పని కల్పించారండి. డిమాండ్ ఫారాలు ఇస్తున్నారండి, నో డిమాండ్ రసీదులు ఇవ్వట్లేదని గుర్తించామండి. అలాగే జాబ్ కార్డు అప్డేషన్ 132 జాబ్ కార్డులకి చేయలేదండి. 540 స్పాట్లో 389 స్పాట్లు జాబ్ కార్డు అప్డేషన్ చేశారు. అలాగే పని వద్ద సౌకర్యాలు కల్పించమని వేతనదారులు తెలిపారండి. ఈసీ చెక్ మెజర్ 16 పనులకి చేశారండి. మిగిలిన పనులకి 76 పనులకి చెక్ మెజర్మెంట్ చేయాలి కానీ చేయలేదండి. అలాగే మక్కల తనిఖీ ఆన్లైన్లో చేస్తారు కానీ ఫీల్డ్లో మాన్యువల్గా మక్కల తనిఖీ చేయ అధికార సంతకాలు లేవండి. 7 డేస్లో నిర్వహిస్తున్నారండి, ఇంకా పూర్తి స్థాయిలో నిర్వహించాలండి. రోజుగారు
5327 అండి, పేటర్ ఛానల్. ఈ పనిలో వై నాగరాజ్ అనే అతను 3 రోజులు పని చేశారండి. పని చేస్తే ఆధార్ కొట్టేసి 2 రోజులకే పేమెంట్ చేశారండి. 5 రోజులు పని చేస్తే 3 రోజులకి ప్రజెంట్ వేసి 2 రోజులు కొట్టివేశారు మేడం. 2 రోజులు వేతనం నష్టపోయారండి. గ్రామ సభలో సర్పంచ్ గారి సమక్షంలో డబ్బులు వేసేయడానికి ఇచ్చారండి. ఫీల్డ్ అసిస్టెంట్ అండి. వేతనదారులు పెట్టారు మేడం డబ్బులు తీసుకున్నట్టు. పద్దెనిమిది 19 అంశాలు కూడా సేమ్ మేడం. గ్రామ సభలో డబ్బులు ఇచ్చారండి. 480 రూపాయలు, 520 రూపాయలు. 18 పని 400 మొక్కలు నాటారు మేడం. 149 మొక్కలే ఉన్నాయండి. 250 మొక్కలు లేవు మేడం. 55,834 రూపాయలు నిరుపయోగమైనట్లు గుర్తించామండి. టీఆర్ సంబంధించి రికార్డు ఇచ్చారు. ఆడి గ్రామ సభకు హాజరైనారండి. అలాగే ఈ గ్రామ పంచాయతీ నుండి 37 పనులకు వేతనాల రూపంలో 20,34,015 రూపాయలు, మెటీరియల్ రూపంలో 43,080 రూపాయలు, మొత్తం 20,77,815 రూపాయలు ఖర్చు చేశారండి. 4వ అంశం అండి కొలిచిన కొలవని పనుల వివరాలండి. 5వ అంశం అండి ఈ గ్రామంలో 243 కుటుంబాలకి జాబ్ కార్డులు మంజూరు చేశారండి. అందులో 215 కుటుంబాలు యాక్టివ్లో ఉన్నాయండి జాబ్ కార్డులు. అందులో 210 కుటుంబాల వారు పనిచేశారు. అందరినీ కూడా కలవడం జరిగిందండి. అలాగే ఈ గ్రామ పంచాయతీలో 234 జాబ్ కార్డులకు గాను 210 కార్డులకి 200 కుటుంబాల వారికి పని కల్పించారు. 100 రోజులు కేవలం 3 కుటుంబాలు మాత్రమే 100 రోజులు పూర్తయినట్లు గుర్తించామండి. ఈ గ్రామ పంచాయతీ నందు పని కొరకు దరఖాస్తు ఫారాలు తీసుకుంటున్నారండి. నో డిమాండ్ ఫారాలు లేవని గుర్తించాము. అలాగే జాబ్ కార్డు అప్డేషన్ 210 కార్డుల్లో 67 జాబ్ కార్డులు అప్డేట్ చేశారండి. 63 కార్డులు అప్డేట్ చేయలేదండి. వేతనదారులు పని వద్ద సౌకర్యాలు కల్పించమని తెలియజేశారండి. అలాగే ఈసీ గారు 37 పనులకు గాను 11 పనులకు మాత్రమే చెక్ మెథడ్ చేశారండి. 26 పనులకి 13 పనులకి చెక్ మెథడ్ చేయలేదండి. అలాగే తనిఖీ చేయ అధికారి సంతకాలు మాస్టర్ నందు లేవని గుర్తించామండి. 7 days నిర్వహిస్తున్నారండి. అలాగే 3 రోజులు ప్రజెంట్ చేశారండి మేడం. ఈ విధంగా 2 రోజుల వేతనం అదనంగా చెల్లించారని గుర్తించామండి. అదే గ్రామ సభకి వేతన కార్డు అయితే రాలేదండి. నేటి ఏమన్నారంటే పొరపాటు వేస్తే ఆలస్యంగా వచ్చింది, అందుకని ముందు ఆబ్సెంట్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేసామని నేటి చెప్పారు. ఆ అబ్బాయి రాలేదండి. నెక్స్ట్ అంశం కూడా అంతే మేడం. 1 రోజు అదనంగా చెల్లించారు. 18 పాయింట్. ఇరవై 28 పనులు జరిగినాయండి. మొత్తం 12,17,250 రూపాయలు ఖర్చు చేశారండి. ఈ గ్రామ పంచాయతీ నుండి స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదండి. అలాగే కొలిచిన కొలవని పనుల వివరాలండి. అలాగే ఈ గ్రామ పంచాయతీలో 87 కుటుంబాల వారు పనిచేశారండి. 87 కుటుంబాల వారిని కూడా కలిశారండి. అలాగే ఈ గ్రామ పంచాయతీలో 114 కుటుంబాల వరకు జాబ్ కార్డులు ఇచ్చారండి. అందులో 87 కుటుంబాల వారు పనిచేశారండి. 100 రోజులు 12 కుటుంబాల వారు పూర్తి చేసుకున్నారండి. అలాగే నో డిమాండ్ రసీదులు ఇవ్వట్లేదు మేడం.
అలాగే జాబ్ కార్డులు అప్డేషన్ చేస్తున్నారు మేడం పూర్తి స్థాయిలో. అలాగే వేతనదారులు పని వద్ద సౌకర్యాలు కల్పించమని తెలిపారండి. అలాగే ఈసీ 13 పనులకి ఈసీ చెక్ మెజర్మెంట్ లేనట్టు గుర్తించామండి. అలాగే మస్తుందని తనిఖీ అధికారి వారి సంతకాలు లేనట్టు గుర్తించామండి. అలాగే 7 రిజిస్టర్లు ఇంకా పూర్తి స్థాయిలో నిర్వహించాలండి. రోజ్గార్ దివాస్ యోజన నిర్వహిస్తున్నారు మేడం. వర్క్ ఫైల్ అన్ని అంబుక్ జిరాక్స్ కట్టలేదండి. అలాగే ఇక్కడ 4 పనులకు సంబంధించి నేమ్ బోర్డుకి పేమెంట్ అయినా కూడా ఫీల్డ్లో నేమ్ బోర్డులు పెట్టలేదు మేడం. పేమెంట్ చేసినా సరే పేమెంట్ చేయలేదండి. 17 అంశం అండి, 1 రోజు వేతనం అదనంగా చెల్లించారు మేడం. 17 అంశం మేడం, 1 రోజు వేతనం వేతనదారులకి అదనంగా చెల్లించారండి. గ్రామ సభకు వచ్చి నేనే పనిచేసి డబ్బులు తీసుకున్నానండి, ఆలస్యంగా వెళ్ళాను అని చెప్పి స్పీకర్ చెప్పారు. 17 అంశం అండి. పదహారు నేమ్ బోర్డులు మేడం. పేమెంట్ అయ్యి నేమ్ బోర్డులు పెట్టలేదండి. నేనే పనిచేసి డబ్బులు తీసుకున్నానండి అని చెప్పారు. మాకు హార్టికల్చర్ గురించి మా గ్రామంలో రైతు గురించి చెప్తే మా గ్రామంలో ఒక చిన్న మీటింగ్ పెట్టి హార్టికల్చర్ పని గురించి అవగాహన కల్పించమని చెప్పారు. హార్టికల్చర్ గురించి అవగాహన కల్పించమన్నారు. ఎవరైనా అవగాహన ఇప్పుడు రైతులు ముందుకు వచ్చి పెట్టుకుంటామని చెప్పారు. తర్వాత గ్రామ పంచాయతీలు రూపాయలు అండి. గ్రామ పంచాయతీ నివేదిక మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు పనులు చేయడం జరిగింది. 1,43,254 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది మేడం. అక్కడ లేదు, వర్క్ ఫైల్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేదు మేడం. అంటే వర్క్ జరగలేదు మేడం. పనులు చేయడం జరిగింది. 37,60,047 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. 2 ఇండిపెండెంట్ అభ్యర్థి గ్రామ సభ ఆర్డర్ కాలేదు. 3 పాయింట్ మేడం, కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4 పాయింట్ మేడం, 150 పనులకు సంబంధించి పనులు చూడడం జరిగింది మరియు పనులు తీసుకోవడం జరిగింది. 5 పాయింట్ మేడం, జాబ్ బోర్డు వివరాలు. వచ్చేసరికి మస్తలో పేరు లేదని పేర్లు జనరేట్ చేసి 260 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది మేడం. 16, 17 కూడా సేమ్ మేడం. ఇది మేడం. ఎస్ కృష్ణానాయక్ మేడం ముందు ఏం చేశారంటే ఆప్షన్ చేసి తర్వాత ప్రజెంట్ చేసి 1,305 రూపాయలు అనేది చెల్లించడం జరిగింది మేడం.
పిఆర్ సంబంధించి 2 పాయింట్ మేడం. మనకు సీసీ రోడ్కి సంబంధించి ఎన్ఎంఆర్ ఇవ్వడం జరిగింది మేడం. వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు మేడం. 2 వర్క్లకు సంబంధించి ఈ గ్రామ పంచాయతీ ముందు 220 పనులు చేయడం జరిగింది. 54,39,890 రూపాయలను కొట్టి చేయడం జరిగింది మేడం. 2 పనులు మన ఇల్లు పనులు అభివృద్ధి గ్రామ సభ హాజరు కాలేదు. 3 పనులు మేడం కేటగిరీ వారికి పనుల వివరాలు, 4 పనులు పొలిసిన పనుల వివరాలు, 5 పనులు మేడం జాబ్ బోర్డు వివరాలు, 6 పనులు క్యాష్ వారిగా జాబ్ బోర్డు వివరాలు, 7 పాయింట్ మేడం డిమాండ్ క్యాప్స్ నిర్వహిస్తున్న 180 నిర్వహించట్లేదు. ఇక్కడ 8 పాయింట్ మేడం జాబ్ బోర్డ్ అప్డేట్ సంబంధించి 80% చేయడం జరిగింది మేడం. 9 పాయింట్ మేడం పనివర్త సౌకర్యాలు అనేది కల్పించట్లేదు. 10 పాయింట్ మేడం 800,000 పనులకు సంబంధించి 89 పనులకు సంబంధించి చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. 139 పనులకు సంబంధించి చెక్ మేనేజ్మెంట్ చేయలేదు మేడం. ఇక్కడ 11 పాయింట్ మేడం మసాలా విజిట్ చేయడం జరుగుతుంది కానీ సంతకాలు చేయలేదు మేడం. 12 పనులకు సంబంధించి 7 రకాల దగ్గర నిర్వహించడం జరుగుతుంది మేడం. 13 పాయింట్ మేడం రోజర్ డివైస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. 14 పాయింట్ మేడం ఎంబుక్ జిరాక్స్ మరియు జియో ట్యాగ్ ఫోటోలు అనేది ఎంబుక్ వర్క్ నుంచి జడ్జ్ చేయలేదు మేడం. 15 పాయింట్ మేడం 6 వర్క్లకు సంబంధించి మనకి వర్క్స్ అండ్ నేమ్ బోర్డ్స్ అనేది అప్లోడ్ చేయలేదండి. ఇక్కడ 16
16వ పాయింట్ మేడం, మనకి వర్కర్ నెంబర్ 199722 బ్లాక్ ప్లాంట్కి సంబంధించి 100 మొక్కలు బతుకున్నాయి మేడం. 54 మొక్కలు అనేది చనిపోవడం అనేది గుర్తించడం జరిగింది మేడం. బ్లాక్ ప్లాంట్స్ మేడం, 100 మొక్కలు కానీ 46 మొక్కలు బతుకున్నాయి మేడం. 54 మొక్కలు చనిపోవడం జరిగింది. మేడం. ఆర్టికల్కి సంబంధించి మనకి 67 మొక్కలు ఇచ్చారు మేడం. ఇవైతే మొక్కలు లేవని చెప్పేసి గుర్తించడం జరిగింది మేడం. ఆర్టికల్ ప్లాంటేషన్ అయితే గ్రామ సభకు వచ్చి మొక్కలు నాటడం జరిగింది. సోపుకి సంబంధించి మనకి వర్క్షాప్లో లేవు మేడం. అవి వర్క్ స్టార్ట్ చేస్తామని తెలిపారు మేడం. ఏ హౌసింగ్ గారు వచ్చేసరికి మస్తు మంది విజిట్ చేసి సంతకాలు చేయట్లేదు మేడం. 12 పైన మేడం 7 రకాల రిజిస్ట్రేషన్ నిర్వహించడం జరుగుతుంది. 13 వచ్చేసరికి రోజుల దివస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 14 పైన మేడం వర్క్ ఫైల్కి సంబంధించి అమ్ముక్ జిరాక్స్ మరియు జియో ట్యాగ్ ఫోటో అనేది జడ్జ్ చేయడం మేడం. 15 పాయింట్ మేడం లూడియా సంబంధించి మనకి ముందు ఆప్షన్ చేసి తర్వాత ప్రజెంట్ చేసి 49 రూపాయలు అనేది చెల్లించడం జరిగింది మేడం. అంటే గ్రామంతో కూడా అతను రాలేదు. 15 పాయింట్ మేడం దిగ్గు వేసి నెక్స్ట్ ప్రజెంట్ చేశారు.
ఓపెన్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేసేవారు. వాళ్ళు రాశారు కొన్ని గ్రాంట్స్ పాయింట్ మేడం. వర్కర్ నెంబరు ఈ అన్నమమ్మ తెల్లపూడలో 1730 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది మేడం. నెక్స్ట్ వీక్లో పేమెంట్ చేసి తెలిపారు మేడం వాళ్ళు. అయితే నెక్స్ట్ వీక్లో చేశారంటే పాయింట్ మేడం. రెవెన్యూ ప్లానర్స్ సంబంధించి మనకి 202 మొక్కలు ఇచ్చారు మేడం. 220 మొక్కలు అనేది బతికి మేడం. 60 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. 17, 18 కూడా సేమ్ మేడం. రెవెన్యూ ప్లానర్స్ మేడం ఇది రెండు కూడా. పాయింట్ మేడం. కంచెల మార్కమ్మ జాబ్ నెంబరు 20-159 మేడం. ఈమె వచ్చేసరికి 92 రోజులకు సంబంధించి 23,314 రూపాయలకు సంబంధించి మనకి పనికి వెళ్ళదని రాత్రిపూర్వకం తెలియజేశారు మేడం. అంటే 19, 20, 21 మేడం. అంటే 3 పాయింట్లు వచ్చాయి మేడం అక్కడ గ్రామ పంచాయతీలో. వాళ్ళు ముగ్గురు కూడా ఏమన్నారంటే పనికి వెళ్ళలేదండి, డబ్బులు కూడా మేము తీసుకోలేదని చెప్పి తెలిపారు మేడం. వాళ్ళ అకౌంట్కి వెళ్ళినట్టు కదా మేడం. వాళ్ళు చెక్ చేసుకోలేదండి మేడం. అకౌంట్ అయితే చూసుకోలేదండి. అది తెలియదండి మేడం. చెక్ చేసుకోలేదండి అమ్మ అయితే. అకౌంట్
4 పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ పెన్షన్ సంబంధించి పెన్షన్ అనేది సక్రమంగా ఇస్తున్నారని తెలియజేశారు. దావులూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 441 పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదండి. పెన్షన్లు అనేది సక్రమంగా ఇస్తున్నారని తెలియజేశారు. అన్నవరం గ్రామ పంచాయతీకి సంబంధించి 280 పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. పెన్షన్లు అనేది సక్రమంగా ఇస్తున్నారని తెలియజేశారు. కొల్లిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి 2291 పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. పెన్షన్ సంబంధించి సక్రమంగా ఇస్తున్నారని తెలియజేయడం జరిగిందండి. ఈ 4 గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేవండి. పేమెంట్ చేశారు మేడం. అంటే డీబీటీ మేడం మొన్న ఎలక్షన్ జరిగింది కదా మేడం, డీబీటీలో అనుకోకుండా వెళ్ళిపోయిందండి. అది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి రికవరీ చేసి గవర్నమెంట్ కట్టాలండి. 4 లబ్ధిదారులు మేడం 15,000 అండి. పేర్లు అద్దంకి రామతీర్థం అండి, అత్తోటండి. తర్వాత మర్రు వెంకటేశ్వరరావు అండి, ఎర్రు వెంకటేశ్వరరావు, తోట వెంకట సుబ్బులండి, కోలా కోటేశ్వరరావు, వెంకట సుబ్బులు ఒకళ్ళు 6,000 అండి. మిగిలిన వాళ్ళు 3,000 సార్ మేడం. మిగిలిన వాళ్ళు 3,000 మేడం. తర్వాత ఇంకోటి మేడం కొంచెవరం అండి, కొంచెవరంలో డీబీటీలో వెళ్ళిపోయింది. కొంచెవరంలో వచ్చేసి ఒక పెన్షన్ మేడం, వెలువెల శకుంతల అండి, వెలువెల శకుంతల చనిపోయిన తర్వాత డీబీటీ ద్వారా పేమెంట్ వెళ్ళి 3,000. మీరు చదవండి. చెవిడిపాడు మేడం, చెవిడిపాడు మేడం. ఇక్కడ మిలిటరీ పెన్షన్. చెవిడిపాడు సెక్రటరీ గారు ఒకసారి పెన్షన్స్ తేడా ఉందో ఒకసారి రండి. ఇక్కడ మేడం గారు చెవిడిపాడు అండి. పద్మజాని ముఖ్య చెవిడిపాడు సెక్రటరీ వితంతు పెన్షన్ తీసుకున్నట్టుంది మేడం. అది డోర్ టు డోర్లో విచారించగా ఆమె భర్త మిలిటరీలో పనిచేసి చనిపోతే ఆ పెన్షన్ 40,000 తీసుకున్నట్లుగా గుర్తించడం జరిగింది మేడం. పద్మజ, ఈద పద్మజ, ఈద మిలిటరీ పెన్షన్ వస్తుంది మేడం. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ 40,000 వస్తుంది మేడం. ఈ పెన్షన్ కూడా తీసుకుంటాం. తర్వాత ఇంకోటి ఇది వినోద్ కుమార్ అనే అతనికి పారాలసిస్ పెన్షన్. వినోద్ కుమార్ 15,000 వస్తుందండి. కానీ వాస్తవంగా అతను బెడ్రీ రైతే కాదు, బండి కానీ అన్ని చేస్తున్నాం. సో అది మనం అబ్జర్వ్ చేస్తాం. గ్రామంలో కూడా చర్చించాం, వాస్తవాన్ని చెప్పడం జరిగింది. వినోద్ కుమార్ సిద్ధల, ఇది అబ్జెక్షన్ అండి. వాస్తవంగా మనకి 15,000 వస్తుందంటే కంప్లీట్ బెడ్ రీడ్ అయి ఉండాలండి. కానీ బాగానే తిరుగుతున్నాడు, మాకు ఎదురవుతున్నాడు. దారిలో కూడా ఎదురవడం కానీ తిరగడం కానీ. అవునండి. ఆడిట్ టీమ్కి, ఎస్ఆర్పి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఈ మీటింగ్ అయిన తర్వాత మధ్యలో నేను కొంచెం ఎలక్షన్కి వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి ఈ ఎన్ఆర్జీఎస్కి సంబంధించి మేట్ స్కీమును మనకి స్కీము స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా లోపాలు ఉండవనేది దురదృష్టకరం. దీనికి సంబంధించి మేట్స్కి, ఫీల్డ్ అసిస్టెంట్స్కి అందరికి కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మినిస్టర్ గారిని కూడా స్టాఫ్ లేరని అడగడం జరిగింది. సార్ కూడా స్పందించి వెంటనే మన డిపార్ట్మెంట్ అయ్యుండి మనం స్టాఫ్ని వేసుకోకపోతే ఎట్లా, వెంటనే కూడా ఆ స్టాఫ్ ఎవరెవరు కావాలో ఒక లిస్ట్ ఇమ్మన్నారు. ఆ స్టాఫ్ను కూడా ఇక్కడ అపాయింట్ చేస్తానని చెప్పున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.